గతంలో అయింది, మొన్న హైదరాబాద్లో అయింది, నిన్న అనంతపురంలో, రేపు పులివెందుల కడప ప్రాంతంలో కూడా మళ్ళీ రప్పారప్ప. అసలు ఈ రప్పారప్ప స్ట్రాటజీ ఏంటి? కావాలని జరుగుతుందా? ఎందుకు ఈ పోస్టులు వెలుస్తున్నాయి? ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ టైంలో వీళ్ళు రప్ప అని రెచ్చగొట్టో, లేకపోతే గంగమ్మ జాతరలో ఇంకొక జాతరలో ఏదో అదేస్తాం ఇదేస్తాం అని చెప్తుంటే, మరి మాకు ఇంకా టైం ఉంది కదా, ఈ లోపల మేము మొదలు పెడితే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ఈ రప్ప రాజకీయాల వెనకాతలు ఉన్న అసలు లెక్కలేంటి? మరొక వైపు అసలు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతున్నదని చాలా అనూహ్యంగా వినూత్నంగా ఉంటాయేమో అని అనిపిస్తుంటుంది. విజయసాయి రెడ్డి అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ బంధువు లాంటి వ్యక్తిని. A2 ఎంత పాపులరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో, విజయసాయి రెడ్డి కూడా అంతే అన్నట్లుగా ఉండే ఆయన అమాంతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన 20 సంవత్సరాల బంధం ఏమనుకుంటున్నారు అసలు మీరు? పవన్ నేను అంటే ఏంటనుకుంటున్నారు? బాగా జిగిరి దోస్తులు మేము అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. సరే, మాట్లాడమే కాకుండా పవన్ గురించి నేను మాట్లాడలేను, మాట్లాడను ఫ్యూచర్లో. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ అన్నీ కూడా ఆయన చెప్పేస్తున్నాడు ఒకే మాటలో. ఏం జరుగుతుంది అసలు? జనసేనలోకి ఆయన వచ్చే ఆలోచనలు ఉన్నాయా? లేకపోతే జనసేన ద్వారా బీజేపీలోకి వెళ్దాం అనుకుంటున్నారా? బీజేపీలో అయితే డోర్స్ క్లోజ్ అయినాయి. బీజేపీలోకి ఆయనకి వెళ్దాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ కొంతమంది ముఖ్య నాయకులు అవనియండి, ఆయన వెళ్ళనీయకుండా ఆపారు. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? సొంత పార్టీ పెడతారు. సరే, సొంత పార్టీ పెట్టినా లేకపోతే వేరే రకంగా వెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఆయన ప్రస్తావించాడు? ఇది చాలా కీలకంగా రాజకీయ సర్కిల్స్లో నలుగుతున్న అంశం. ఏదో జరుగుతుంది అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా తెలిసిన వ్యక్తి విజయసాయి రెడ్డి అని అందరూ అనుకునేది ఏముంది? ఆయన ఎడిటర్ కాబట్టి అన్నీ తెలుస్తాయి. లెక్కలు, వ్యవహారాలు చాలా ఆయన దగ్గర ఉన్నాయని పెద్ద డేటా ఉంది. వాళ్ళు అసలు విడిపోతారని ఎవరన్నా అనుకున్నారో? ఎవరు అనుకోలేదు. సో మరి రాజకీయాల్లో ఏదన్నా అవుతుంది కాబట్టి అలాగే అయ్యింది, విడిపోయారు. ఇప్పుడు పవన్ నామస్మరణ చేయడం వెనుకున్న అసలు రాజకీయం ఏంటి? ఇది చాలా కీలకం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కలయిక, ఇదోటి. అసలు వీళ్ళిద్దరూ కలిసిన సందర్భం వేరే అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ కలిశారంటే ఏదో జరిగిపోతుందని. మళ్ళీ ఏమైనా పొత్తులు పెట్టుకుంటారా? లేకపోతే 2019లో ఏదో సహాయం చేశారంటారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ని ఎలా చూశారో ఈయన్ని అలాగే చూసేవారు అనుకుంటారు. మంచి బాండింగ్ ఉంది అని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరు ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక రెడ్ బుక్పై సుజనా కామెంట్స్. ఈ రెడ్ బుక్ మీద ఆయన కామెంట్స్ చేయడం ఏంటి? అక్కడి నుంచి వచ్చిన ఆయన, పొత్తులో ఉన్నాయన, రెడ్ బుక్లు, రాజ్యాంగాలు ఇలాంటివి ఎన్ని కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే విధానపరంగా తప్పులు చేస్తే అది చెప్పండి తప్పించి ఆ రకంగా చేస్తే వాళ్ళకి పట్టినగైతే ఎవరికన్నా పడుతుంది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పిన మాటలు. ఇది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు కొత్త టీమును సిద్ధం చేస్తున్నారట. ఆయన్ని కలడానికి వెళ్ళడమో లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్లు ఇవన్నీ కూడా సరిగ్గా చేరట్లేదని స్వయంగా ఆయనే సొంతంగా చేసుకున్నాడు. ఒక 6 జిల్లాలని ఆయన ఇప్పుడు ట్రేస్ చేశారు. 6 జిల్లాల్లోని కూడా నియామకాలు అవి చేస్తున్నారు, పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారు. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే లక్ష్మీకాంత్, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక పసుపులేటి సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా సురేష్. సార్ నమస్కారాలు మీకు, మరి ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి, అలాగే విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఏదో ఒక మాట ఒకసారి అంటే బాగానే ఉంటుంది, 2 సార్లు అంటే బాగానే ఉంటుంది, 3 సార్లు అంటే బాగానే ఉంటుంది. ఏదైనా సినిమా అన్నా అంతే, ఒకసారి చూస్తే ఓకే బాగుంటుంది రిలీజ్ రోజుని, ఇంకా ఇష్టమైతే రెండోసారి, ఇంకా ఇష్టమైతే మూడోసారి. రోజు అదే పాడిద్దే పాట, ఏదో పాసిపల్ల ఏదో దాసరా గీసరా ఏమో ఉంటాయి కదా, ఆ టైపులాగా ఇంక ప్రతిరోజు రప్ప అంటే అది మీకు మంచిది అవుతుంది అనుకుంటున్నారా, చెడు అవుతుంది అనుకుంటున్నారా? అనంతపురంలో అదే వ్యాఖ్యలు, హైదరాబాద్లో అదే వ్యాఖ్యలు, ఇంకొక ఊర్లో అదే వ్యాఖ్యలు, రేపు కడపలో కూడా అవే పోస్టులు వస్తున్నాయట, పులివెందులో కూడా అదే పోస్టులు వస్తున్నాయట. ఏంటి ఇండికేషన్స్? ఇప్పుడు వర్మ సార్, రాజకీయాల్లో ఎంతో మంది వేలాదిగా పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని ఎవరో ఒక కార్యకర్త తన భావాన్ని వ్యక్తపరిచి అది పార్టీకి ఈ రకంగా, పార్టీ విధానం ఈ రకంగా ఉందనుకోవడం అది మొదటిగా తప్పు. ఒక రకంగా చెప్పాలంటే రప్ప ఖచ్చితంగా 2029లో ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఆ రప్ప ఎవరికంటే ఎవరైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలను అతిక్రమించి చట్టాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా కక్ష సాధింపు ధోరణితో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వారికి
రప్ప వాళ్ళకి ఏదైతే చట్ట పరిధిలో ఎలా పనిచేయాలో నిరూపిస్తాం, చట్టాన్ని ఏ రకంగా అమలు చేయాలో నిరూపిస్తాం. అలాంటి వాళ్ళకి రప్ప ఉంటది. ఇప్పుడు పదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఈ రకంగా రేపు ఎన్నికల్లో గెలిస్తే రప్ప ఉంటది, ఈ రకంగా నియోజకవర్గంలో ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయి అంటే పరోక్షంగా వాళ్ళు అంగీకరిస్తున్నారు ప్రత్యర్థి పార్టీల్ని. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి పార్టీలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఎవరైనా కూడా మనిషి స్వభావం ఏంటి, ఎవడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని ప్రతిఘటిస్తాడు, అంతేగాని కావాలనే పోయి ఎవడైనా అనవసరమైనటువంటి చర్యలకు దిగేటువంటి అవకాశం మానవ స్వభావంలో ఉంటుందా? ఈ రోజు ఈ ప్రత్యర్థి పార్టీలని కక్షపూరితంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా హింసనకు వేదనకు గురి చేస్తున్నటువంటి తరుణంలో అలాంటి పరిస్థితులు ఎవరైతే కల్పిస్తున్నారో వాళ్ళకి 2029లో రప్పనే. సరే ఏంటి రప్ప అంటే ఏంటి? కాదు, గంగమ్మ జాతరలో వేటపోతులు వేసినట్లుగా నరుక్కుండి వెళ్ళిపోతారా? దాని అర్థం ఏంటి? ఇప్పుడు గంగమ్మ జాతరలో పొట్టేలను ఎందుకు నరుకుతారు? సంబరాలు చేసుకునే దానికి, దేవుడి భక్తిని ప్రదర్శించేదానికి ఆ రోజు వాళ్ళ భక్తితో చేసుకునేటువంటి కార్యక్రమం అది. అదేం చట్ట వ్యతిరేకం కాదే. సరే, ఇది కాదు, ఈ రప్ప ఏంటి? ఇది కూడా సేమ్ అంతేనా? కాదు, ఇది కూడా సేమ్ అంతేనా? నరుక్కుంటూ వెళ్తారా? నరుక్కుంటే ఎవరు చెప్పలేదు సార్. మేము ఇక్కడ నరుక్కుంటూ వెళ్ళిపోయేటువంటి కఠినంగా వాళ్ళు చేస్తా ఉంటే దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి, కానీ మాకు సంబంధం లేనటువంటి కాదు. ఆ పోస్టర్ ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా రప్ప ఉంటది అంటున్నారు. పోస్టర్ లో ఏంటి? గంగమ్మ జాతర రప్ప, దాని ఇండికేషన్స్ ఏంటి? అవే కదా. ఏం చేస్తారో మీరే చెప్తారు. పొట్టేళ్ళ ఆనందంతో నరుక్కుంటారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటారు అని. అంటే 88 ఏదైనా మ్యాజిక్ ఫిగర్ మీరు దాటితే ఆ సంబరాలు ఈ రకంగా చేసుకుంటారా? నేను ఇందాకే చెప్పాను సార్ మీకు, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కక్షపూరితమైనటువంటి ధోరణిలో చేస్తారు అలాంటి వాళ్ళని వ్యతిరేకిస్తాం, వాళ్ళకి నేర్పిస్తాం, చట్టాలకి అనుబడి చట్టాలకి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి విధానాలను నేర్పిస్తాం. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఈ రోజు అధికారం ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే మీరు అన్నారు ఇందాక రప్ప అని పదే అంటున్నారని. మరి నారా లోకేష్ గారు ఏడాది కాలం పాటు ఆయన పాదయాత్రలో రెడ్ బుక్ అనేసి ఎన్ని లక్షల సార్లు చెప్పారు. అంటే రెడ్ బుక్ తో ఏం చేయాలని ఈ రోజు చేస్తున్నది అదే కదా. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల వ్యవస్థలు నిర్వీర్యమైపోయి చూశారు మీరు. పోలీసు వ్యవస్థ ఈ రోజు కేంద్ర పాలిత రాష్ట్రాలు 36 సర్వే చేస్తే చివరి స్థానానికి వచ్చినటువంటి దౌర్భాగ్య స్థితిని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కాదా? ఇలాంటి చేష్టలు ప్రజా వ్యతిరేకం కాదా? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? రాజ్యాంగానికి విరుద్ధంగా? సురేష్ ఒక నిమిషం అండి, సురేష్ ఒక నిమిషం చర్చిద్దాం. ప్రసాద్ గారు, ఏంటి రప్ప ఆయన చెప్పింది? నాకైతే అది క్లారిటీ రాలేదు. ఆయన చెప్పిన వెర్షన్ జాతర చేసుకున్నారు అదే ఉంటుంది అని చెప్పి ఆయన డైరెక్ట్ గానే చెప్పే పరిస్థితి. నమస్కారం ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఎవడో ఒక సునకానందానికి ఒక పోస్టర్ పెడితే దానికి ఎలాబొరేషన్స్ ఎవడు ఇవ్వలేరు. ఒక అధికార ప్రతినిధి స్థాయిలో ఆయన రప్ప అంటే ఆయనకి నచ్చిన అబ్రివేషన్ ఇచ్చినా అది దానికి జస్టిఫికేషన్ ఉండదు, సాంచివిటీ ఉండదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడినా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు రప్పకి మేము కూడా సమాధానం ఇస్తామని చెప్పినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చెప్పినా, లేకపోతే ఇప్పుడు బీజేపీ పరంగా మాధవ్ గారు ఏమైనా చెప్పినా అప్పుడు దాని మీద డిబేట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఎక్కడ అన్నారు? సినిమా డైలాగ్ రిట్రీట్ చేసాడు. అదే అంటున్నారు, అదేంటి నేను పెట్టిందా అన్నట్టుగా చెప్పుకుని వచ్చాడు ఎక్స్ప్లెనేషన్. మీరు ఆయన డెలిబరేషన్ లో మీరు రప్ప దాని మీద ఏంటంటే నేను ఎక్కడ అన్నాను అన్నట్టుగానే చెప్పాడు ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ థింగ్, ఏ రాజకీయ నాయకుడు అలాంటి మాటలు మాట్లాడలేదు. ఎవరో అక్కడికి వచ్చిన కార్యకర్తలు భావావేశానికి గురే 4 పోస్టర్లు రిపీట్ గా పడుతుండడం. మొదటిసారి పెట్టాడు తెలుగుదేశం వాడని ఎస్టాబ్లిష్ అయింది. రెండోసారి ఇక్కడ తెలంగాణలో ఎవడో అడిగి తెలుసు, ఇక్కడ ఏంటి తెలంగాణలో పార్టీ లేదు. నిన్న అనంతపురంలో వచ్చిందండి. నేను చెప్పాను మూడో అనంతపురం ఇంకా వెళ్ళలేదు. మీరే చెప్పండి, దానికి ఏం చెప్పాలి నేనే చెప్పేస్తే అది చెప్పేసి ఏమీ లేదంటున్నారు కదా మీరు. నేను పోస్టులు పెడితే ఏమవుతుంది? చట్టాలు లేవా, వ్యవస్థలు లేవా? ఎవడు మట్టుగా ఇష్టం వచ్చినట్టు నరుక్కుంటూ పోతామంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడారు లోకేష్ గారు. కబ్రాలతో పరిగెట్టిస్తాం, ఎంటలు పెడతాంతో ఇవన్నీ చేసి అవన్నీ జరుగుతున్నాయా? చట్టం పరిధిలోనే కదా. ఇప్పుడు వంశీ గారిని కానీ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ చట్ట పరిధిలోకి లోబడే పనిచేస్తున్నారు. ఇది వ్యవస్థ అండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక అబ్రివేషన్స్ నెరేషన్స్ తీసుకుని చేయడానికి అసలు కుదరదు, జరగదు. అంతే వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ఎవరి మీదనే ఉంటుంది. ఎవరు 2 సినిమా పోస్టర్లు 2 డైలాగులు చెప్పినంత మాత్రం అవేవో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని చెప్పి వైసీపీ ప్రతినిధి డైరెక్ట్ గానే అంటున్నాడు కదా, ఉంటుంది రప్ప 29లో ఉంది. ఏమండి మా ప్రభుత్వం వస్తే మేము మొక్కున్నాం గంగమ్మ జాతరలో 100 పొట్టేళ్ళు వేస్తాం, లేకపోతే 50 పొట్టేళ్ళు వేస్తాం అంటారు. అది దాన్ని పట్టుకుని ఏదేదో మీరు ఉంచుకుంటే అడేట్ చేస్తాడు.
మా ఊర్లో అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్, చట్టం పైన అవగాహన ఉంది, వ్యవస్థల పైన అవగాహన ఉండే కేఎస్ ప్రసాద్ గారు వైసీపీ ప్రతినిధి తప్పకుండా మీరు 2029లో ఏ విధంగా అయితే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను బలిస్తారో ఆనందంగా అదే విధంగా 2029లో కూడా మేము గంగమ్మ జాతరలో పొట్టేల్ని ఇచ్చినట్టు మేము టీడీపీ వాళ్ళని లేదా కూటమి నాయకుల్ని భరిస్తాము అనేటువంటి మాట చెబితే దాని తప్పే ఉంది, అలా చెప్తే అయిపోతుందా, దాంట్లో ఏముంది తప్పు అని కేఎస్ ప్రసాద్ లాంటి సీనియర్ వయసులో మీరు ఎట్లాగో వైసీపీ కదా కేఎస్ ప్రసాద్ గారు, చెప్పాల్సింది అనకూడదు, అది రాజకీయ కాదని. మీరు కూడా దాన్ని మీరు అనలిస్ట్ అనేది తీసేసి ఒక వైసీపీ నాయకుడు అని ఇవాళ రోజున రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అనే మాట మీరు విమర్శించాలి. మీరు విభేదించుకుంటే సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఉంచుకున్నారు మమ్మల్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు, భయం అంటారు. మీకు భయం ఎవరికి భయం అంటే మీరు ఎందుకు పుచ్చకాయలు చాలా మర్యాద ఎవరు భయం అంత లేదు. ఈ ఛానల్కి వచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటారు, అదే సాక్షి ఛానల్ కలిసి ఎవడా పవన్ కళ్యాణ్ ఎవడా రేవంత్ రెడ్డి అందుకని ఎవరు రేవంత్ రెడ్డి లక్ష్మీకాంత్ ప్రసాద్ గారు ఒక నిమిషం ఉండండి. లక్ష్మీకాంత్ మీరు వెనక్కి తీసుకోవాలి, అలాంటి మాటలు దయచేసి మాట్లాడదు, మళ్ళీ మాట్లాడద్దు, మళ్ళీ మాట్లాడదు. నేను ఎలా చేయను ఇప్పుడు రప్ప రప్ప అన్నదానికి వాళ్ళు ఏ ప్రాస్పెక్ట్ లో అంటున్నారు, బలేసేస్తారంటే వ్యవస్థలు చట్టాలు ఉన్నాయని నేను చెప్తుంటే తెలుగుదేశం ప్రతినిధి ఏమో రప్పరపంటే మమ్మల్ని నరికేస్తారండి, ఈ జనసేన ప్రతినిధి మమ్మల్ని నరికేస్తారటండి అంటే మీరు భయం పడితే నేనేం చేయాలి? మరి ఏం భయపడ్డా ఎవరిని నరికేస్తాడా వినండి ఒకసారి, నాకు అయిన వాళ్ళు ఇంటికి ఖాళీ ఉంటారు కదా, ఖాళీ ఉండి ఏమన్నారు వినండి. ఎవరు ప్రోత్సహించండి ఫ్లెక్సిబిలిటీ వీళ్ళు అడగండి, మీరు అడగడానికి భయం మీరు అడగలేరు, భయమే తెలుగుదేశం ఎందుకు ఫ్లెక్స్ చేయడం మీరు అడగలేరు. ఆ జనసేన మీ అదేంటండి పోస్టర్ పెట్టేస్తారట ఎవరు మీ నాయకుడు సబ్జెక్ట్ మాట్లాడేది రప్ప పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడడం తప్పు. రప్ప రప్ప అన్నదానికి
మాట్లాడడం కరెక్టా? వెయిట్ మాట్లాడు. మీరు అక్కడ ఎందుకు సపోర్ట్ చేసి రప్పా అన్నట్టుగా మాట్లాడుతున్నారా అన్నా నేను. భయం ఎవరికండి? భయం భయం లేదు కాబట్టి ధైర్యం కూర్చున్నాను. డిబేట్లు రోజు వచ్చి కూర్చున్నాడు. రోజు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్ళావు? రోజు వస్తున్నాడు తెలిసి మాట్లాడండి. ఏంటి వాళ్ళిద్దరు భయపడితే అలా మారేసి ఆడించుకోండి. ఎందుకు సపోర్ట్ చేశారన్నారు? అదే కాదు నీకు ఏది అర్థం కాక డిబేట్ నీకు అర్థం కాదు. మీరు ఏం చెప్పారో లేదు. ఏం చేయాలా? ఎవరు భయపడ్డారు? మీరిద్దరే ఎందుకు భయపడ్డా? నేను మాట్లాడుతుంటే మధ్యలో దూరం మాట్లాడు. విజయ్ మీరు ఒకటే మాట చెప్తాను. విజయ్ ఒకటే మాట ఏమంటారు? మేము ఖచ్చితంగా మీ అధికారంలోకి వస్తే రప్పా చేస్తాం అన్నారు. మీరేమన్నారు? అది తప్పు కాదనేటువంటి దానిలో నేనేమంటున్నాను, అలా అన్నప్పుడు కుర్రవాడిగా బస్సులు అలా అనకూడదు, తప్పది అనే చెప్పాలి. ఒకటి మా భయం అంటున్నారు. 2019 నుంచి 24 వరకు మీ ఎన్ని రప్పాలు వేసినా ఎవడు కూడా ఇంచు కూడా భయపడకుండా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి వినండి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ వ్యవస్థ మమ్మల్ని రక్షిస్తున్నారు. మేము ఎవరికి భయపడము, కానీ భయపడుతున్నారు. మేము ఒక్కడే భయపడాలి. అర్థమే కాదు. ఆయన జర్నలిస్ట్ గా మీరు ఎందుకు ప్లగ్గార్డ్ పట్టుకున్న దానికి అది ఒక ప్లగ్గార్డ్ ఎవరు పట్టుకున్నారు? ఎవరో తాకమాసి వారు పట్టుకున్నారు. దాన్ని మీరు భయపడిపోతే నేనే చేయాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారని తడికి మార్చిన వాళ్ళందరూ వస్తారు అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పండి. కాదు చెప్పండి. చూడండి ప్రతి రాష్ట్రం రాపాన్ని పోస్ట్ పెట్టినాడు తెలుగుదేశం కూడా పరిమాణం కదా. ఆ తెలుగుదేశం తెలిసింది సభ్యత్వ నమోదుతో సైతం ఉన్నాయి. కాంటాక్ట్ చేయండి. అంటే రప్ప పెట్టింది టీడీపీ వాళ్ళనా? ఇట్లాంటి నరాధంలే మొదటి సభలో రప్ప పెట్టింది కదా. తెలుగుదేశం మన తెలంగాణ చూపించే మాట్లాడేదే కుళ్ళు సాకులు వద్దు. అసలు మీరు భయపడుతుంది. మీరు భయపడుతున్నారు. పిచ్చి మాటలు ఒక మాట భయపడిపోతే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సురేష్ గారి విషయంలో కూడా నేను అర్థం కాదు. మీ విషయంలో నేను అన్నా. ఎందుకంటే మీరు ఒక జర్నలిస్ట్ గా ప్రజల పక్షాన్ని మాట్లాడాలి. పార్టీలు అనేది రప్పా చేయకూడదని మీరు సందేశం ఇవ్వాలి. రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కండ్రాయలతో పరిగెట్టిస్తాం, చెవుడిని తీసేస్తాం. ఇవన్నీ లోకేష్ గారు మాడారు గన్నవరం సభలో. అది జరుగుతుందా? జరగనప్పుడు అంటే మీకు ఇష్టమైతే ఒకలాగా తెలుగుదేశం వాడు చేశారు కాబట్టి ఆ బాధ అంతా ఎన్లిస్ట్ మీకు అక్కేయాలి. సురేష్ ఇప్పుడు సురేష్ అబ్బా ఏం భయం అండి బాబు, భయం 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 అంటారు. అసలు నేత్రం మధ్యలో కూర్చుంటే మీరు భయపడుతున్నారు. ఇంకా వస్తు అక్కడ సురేష్ గారితో కూడా చూడండి ఎందుకు వచ్చింది చూసి మాట్లాడండి. ఏం మాడతారండి? నేను సురేష్ గారితో ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? ప్రజల పక్షాన ఈ శాతకంతానాన్ని మన ఆనెత్తుకు వద్దుకండి. తెలుగుదేశం ఎక్స్ప్రెస్ లేకుండా ఏవో కథలు చెప్తే ఇదే పాత వీడియోలు అడగాలి. నువ్వు అసలు నీకు ఏమీ తెలియకుండా వస్తున్నావు. నా వీడియో చూసి తరించిపో అంతే. నా వీడియో చూసుకోవడానికి నా వీడియో ఎందుకు చూస్తున్నావు? నేను ఎవరు అడిగాను బొట్టు పెట్టి బాబు నా వీడియో చూడండి బతిమాలేనా? బాబు నీ వీడియో చూడండి బతిమాలేనా? నేను సాక్షికి వెళ్ళినప్పుడు చెప్పారా బాబు మీరు తొందరగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీరు మాట్లాడితే ప్రజల పక్షాన్ని మాట్లాడాలి. ప్రజల పక్షాన్ని తీసేసి పెట్టుకో
ఎదురు పెట్టుకుంటారు అధికార ప్రతినిధి వస్తున్నారు కదా, అలాగే ఉంటుంది. అదే సైనికులకి అధికార ప్రజలకి తేడా ఉంటుంది. అధికార ప్రజలకి సబ్జెక్ట్ ఉంటుంది. ప్రెస్టేషన్ తో వస్తారు, కడుపులో ఉన్న ఆక్రమణ కప్పుకోవడానికి వస్తారు. భయాన్ని డామినేట్ చేయడానికి గట్టిగా అరిచి అది గట్టిగా మాకు ఎలా ప్రవర్తించాలో మాకు తెలుసు కానీ మీ భయాన్ని నేను నిలువరించాను. అననిదానికి అన్నారని ఆపాదించుకుంటే చూసుకుంటా. సురేష్ అనేది ఇంటికి వెళ్ళి ప్రశాంత్ వీడియో అందరు వీడియో చూసుకోవడం ఏమి సబ్జెక్ట్ పనికి ఇంకేంటి మీరు తెలుగుదేశం ఏమనుకోరు కదా, అమ్మో తూచ్ అంత వైఎస్ఆర్సీపీ అనలిస్ట్ మీకు ఎక్కాలి, లేకపోతే వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేసేస్తారు మీకు పార్టీ నుంచి. నెక్స్ట్ కాలమే పడతాయండి. మీ సబ్జెక్ట్ వైఎస్ఆర్సీపీ నాయకుడు వెరీ గుడ్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు రప్ప అన్నది సురేష్ అన్న ప్రాస్పెక్ట్ లో ఏమన్నాడంటే మనుషుల్ని నరికేస్తాం ఇలాంటి అయితే నాకైతే అర్థం కాలేదు. మీకు ప్రీకన్సీవ్ నోషన్తో మనుషుల్ని అన్న ఇల్యూషన్స్ లో మీకు ఉంటే రెడ్ బుక్ ప్రకారం కూడా లోకేష్ ఆ రోజు అన్న మాటలకి ఈ రోజు అది జస్టిఫికేషన్ కావట్లేదు. చట్టపరంగానే అరెస్టులు జరుగుతున్నాయి. వంశీ గారి విషయం తీసుకోండి, లేకపోతే ఆయన ఎవరంటే నందిగా సురేష్ తీసుకోండి, లేకపోతే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చూసుకోండి. ఇవేవి నాకు రెడ్ బుక్ లో పేర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, చట్టపరంగానే చర్యలు తీసుకోబడుతున్నాయి కదా. వీళ్ళు చెప్పినట్టు కర్రాయిలతో పరిగెట్టిస్తాం వెంటలు పెడతాం అవన్నీ జరగనప్పుడు ఇది మీరు ఫాల్స్ ఇల్యూషన్స్ లో ఎందుకు ఉంటున్నారో నేను చెప్తున్నా. ఎవడో ఒకడు ఫ్లెక్సీ పెడతాడు ఆనందం కోసం, ఆ ఆనందాన్ని మీరు పరవశించిపోయి దానికి నేను వీడియోలు చూస్తాను, దీని అర్థం ఇదే. పెట్టడం కాదు, రాష్ట్రాలు మారినా కానీ అదే ఫ్లెక్సీ పెడతంటే మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అంటున్నామండి. జనసునామీని చూసుకోండి, పట్టుకోండి. జనసునామీ దాని భయం అంటారు. 5 ఎమ్మెల్యేలు ఇక్కడ ఎట్లాంటి జనసునామీ తీసుకొచ్చారు మేము మనం చూసాం. అదే వాయిదాలు కూడా ర్యాలీలు చేసేవాళ్ళని మిమ్మల్ని చూసాం. అదే మరి వాయిదాలు ఉంటే తెలిస్తే మరి వాయిదాలు వచ్చినప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత ర్యాలీ చేసిన తెలుగుదేశం కనబడలే. అప్పుడు సంఘీభావం ప్రకటించినప్పుడు తెలియలే, అరెస్ట్ చేసినప్పుడు సంఘీభావం లేవు. ఏంటి సురేష్ ఏంటి సింపుల్ గా ఇంకా మాట్లాడాలి వీళ్ళంతా. ఇప్పుడు నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోతే నేనేం చేయలేను, తెలుగు రాకపోతే నేనేమన్నాను, రప్ప ఎవరికి ఉంటుందని చెప్పా. చట్టానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంటే అలాంటి వాళ్ళకి రప్ప అన్న వాస్తవానికి అలాంటి వాళ్ళకి నిజంగానే నేర్పించాలా? తన తప్పేముంది? రెండో అంశం, వీళ్ళు మాట్లాడుతున్నారు భాష గురించి దీని గురించి. మొన్న ఒక ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలంటారు, వాళ్ళ గురించి ఎన్కౌంటర్ చేయాలన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరా? ఒక నిమిషం ఆగండి విజయకరణ్ గారు, ఇదే ఈ ఇంట్రొడక్షన్ వల్లే మీ అభిప్రాయం కంటే నా అభిప్రాయం ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఉపయోగం లేదు, ఉపయోగమే లేదు. మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఎందుకు మా వాయిస్ కూడా ప్రజల్లోకి వెళ్ళకుండా అడ్డుకోవాలని మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి మీ వాయిస్ నొక్కుతున్నారు. మీరు మన వాళ్ళు ఆపేది తొక్కుకుంటూ పోతా ఉన్నప్పుడు మీకు నొప్పి లేదు. ఎవరో అభిమాని రప్ప తీసుకొస్తే మీకు పైకి కిందకి కారిపోతాంది. ఎందుకంత భయం? ఒక విషయం చెప్తాను, మీ భయాలేందో తెలుసు. మీ రాధాకృష్ణ గారు చెప్పారు మీ డిఎన్ఏలో ఏముందని. నేను చెప్పాల్సిన పనిలే, మీ రాధాకృష్ణ గారు మీ డిఎన్ఏలో ఏముందో చెప్పాడు, అది ఆపేసేయండి, దాని గురించి సందర్భం కాదు. ఒక్క నిమిషం మీరు ఆగితే నా వివరణ ఇస్తా, తర్వాత మీరు చెప్పండి, ఏం అభ్యంతరాలు లేవు. పాయింట్ మాట్లాడినివ్వండి, మాట్లాడండి సార్. ఈ రోజు నేనేం మాట్లాడదలుచుకు, ఇందాకే నేను ప్రారంభంలో చెప్పింది ఏంటంటే
ఒక వ్యవస్థలో రాజకీయ ఒత్తిళ్లు రాజకీయ జోక్యంతో ఇతరులను సామాన్య పౌరులను గాని ఇతర పార్టీల ప్రతినిధులను గాని కార్యకర్తలను గాని ఇబ్బందులకు గురి చేస్తా అంటే అలాంటివి ప్రజాస్వామ్యంలో తగదు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న పోలీసు శాఖ పరిస్థితి పనితీరు ఏ రకంగా ఉందో కేంద్ర ప్రభుత్వ నివేదిక ద్వారా తెలిసింది. ఈ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిపాలన అందించాలా, ఈ రోజు రైతుల పరిస్థితి ఏ రకంగా ఉంది, మహిళల శాంతి భద్రతలు ఏ రకంగా ఉంది, ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళు ఏదో ఒక డైలాగ్ ఎందుకంటే స్వయం వీళ్ళు ఉలికిపాటు ఎందుకో మీ నాయకుడు చేతనవుతుందా, మీ నాయకుడు చేతనవుతుందా? ఒక పంట కన్నా గిట్టుబాటు ధరిస్తున్నారా? ఒక పంటకి చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, దమ్ముందా? సురేష్ గుండె మీద ఇప్పుడు చేసుకొని ఇప్పుడు చెప్పండి, ఏ రైతుకు ఏం చేస్తున్నారు? సురేష్ మీరు ఆగండి, సురేష్ మీరు ఆగండి. నువ్వు చెప్పండి, ఏ పంటకి గిట్టుబాటు ధరించో చెప్పు, ఏ పంటకి గిట్టుబాటు ధరించో ఆ మాటలో చెప్పు, దమ్ముగా దమ్ముగా సమాధానం చెప్పు, దమ్ముగా గొంతెత్తాడు కదా, దమ్ముగా సమాధానం చెప్పు. దమ్ముందా? సమాధానం చెప్పు. సురేష్ మీ టర్న్ అయ్యింది, వాళ్ళ మాట నీకు అడిగిన దానికి సమాధానం చెప్పు. వెయిట్ మీరు ఆగండి. ఏం సార్ సమాధానం చెప్పకుండా దాటి వేస్తారని? సురేష్ చాలా సేపు అయింది, మిగతా వాళ్ళు మాట్లాడాలి. ఒక నిమిషం మీకు నేను మళ్ళీ నేను ఇస్తాను, మీరు అడిగిన నేను ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. వెయిట్, ఎందుకు భయపడుతున్నారట సార్? ఒకటి ఇక్కడ ఆ వైసీపీ వాళ్ళు నరుకుతారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నరుకుతా అన్నారను, లేదు వాళ్ళకి చప్పట్లు కొడుతున్న కేఎస్ ప్రసాద్ గారు అన్నారను, ఇక్కడ భయపడి కాదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అశాంతి నెలకొనకూడదు, ఈ విధమైనటువంటి రప్పాలు నరకటాలు వీటిని పెట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి ఇన్వెస్టర్లకి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయా భారతదేశంలో? 36 రాష్ట్రాలు ఉన్నాయి. ఇవ్వండి, ఈయన మహామేధావి నమస్కారం. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపండి కిరణ్ గారు, రాష్ట్రాలు కేంద్ర పాలిత రాష్ట్రాలు అన్నారు కాబట్టి దాని గురించి వదిలేసి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కలిపండి కిరణ్ గారు, తెలుసుకోండి. సదరన్ స్టేట్స్ అన్ని కూడా 24వ ర్యాంక్ నుంచి ఉన్నాయి. ఏం మారాలి? మీకు ఎంత ప్రాథమిక అంటే టెక్నాలజీ గురించి మారే మీరు టెక్నాలజీలో స్కోర్ 0 మార్క్స్. ఏం మాట్లాడతారు? నేను పెద్దల ఇష్టమో చంద్రుల ఇష్టమో పెద్దల ఇష్టమో చెప్పుకోలేదు సార్, మీరేదో బిరుదులు ఇస్తున్నారు. మీరు ఒకటే చెప్తున్నా, 36 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో 0 పర్లేదు, ఒప్పుకోకపోయినా నష్టం ఏం లేదు. అలాగే మీరు తెలుగుదేశం పార్టీ అన్నిస్ట్లో కూర్చొని ఎన్కౌంటర్ చేస్తారని వచ్చేస్తుంది. ఏం తప్పులే, నచ్చింది కదా మీకు నచ్చినప్పుడు ఖండించండి. మీరు ఏదైనా ఖండిస్తారు, మరి అదే నేను ఏదైనా ఖండిస్తున్నా లేదో తెలియకుండా మధ్యలో మాట్లాడలేదు. నేను ఒప్పుకున్నా, అప్పుడు సరే సురేష్ గారు చూడండి, చూసి మాట్లాడండి. ఇప్పుడు ఎందుకన్నారు? అధికారంలో మీకు ఎందుకు భయం? అధికారంలో ఉన్నప్పుడు భయం ఎందుకో? ఎన్కౌంటర్లోకి ఎందుకు మారుతారు? లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకుని గోళకు చెప్తున్నారా? నిజంగా మీకు అంత శాంతి భద్రతలో ఉపద్రవం ఉన్నప్పుడు, అధికారంలో మీరు ఉన్నప్పుడు విజయ్ గారు, ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ కర్టసీ అండ్ డెలివర్ ద డ్యూటీస్. టెక్నాలజీ గురించి మాట్లాడి బాగా మాట్లాడతారు. టెక్నాలజీ స్కోర్ 0 మార్క్స్ నేషనల్ వైడ్ చూసుకోండి ఒకసారి. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఇప్పుడు? ఏం జరుగుతుంది దేని మీద మనం మాట్లాడుతున్నాం? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం, రప్పా గురించి మాట్లాడుతున్నాం. వినండి సార్, అందరూ తెలుగుదేశం వాళ్ళే. వినండి, తెలుగుదేశం వాళ్ళు చెప్పిన లైన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా? తెలుగుదేశం పార్టీ బోర్డు పెట్టుకోవడం మీద క్రిమినల్ కేసులు పెట్టుంటే శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందంటే ఇంకొంచెం పునరావృతం అవుతుందండి. చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఒక తప్పుని సరిదిద్దితే ఆ తప్పుని సరిదిద్దితే అది 10 రిపీట్ అవుతుందా? అలా కదండి. శాంతి భద్రతలు మీ దగ్గర ఉన్నాయి కదా. శాంతి భద్రతలు మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని పరిరక్షించవలసిన వ్యక్తి నిరోధించండి. దొరికిన వాడు మాత్రం తెలుగుదేశం వాడు. కేసేది రప్ప ఫస్ట్ పెట్టినోడు తెలుగుదేశం వాడు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రూవ్ అయ్యి కేసేది వాడి మీద అయిపోయిందని చెప్పంటారు. చెప్పండి. తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి పర్యటనలో ఆ రప్ప అనేటువంటి ప్లే కార్డు పెట్టాడు. అదే కదా జరిగింది, అదే కదా. మీ పార్టీ మారింది, ఇప్పటికే సభ్యత్వం వైఎస్ఆర్సీపీకి సభ్యత్వం లేవు, దాని గురించి మాట్లాడు. వైఎస్ఆర్సీపీకి సభ్యత్వం లేవు అంటే లేదు, అంటే మీకు సభ్యత్వంలో కార్యకర్తలు కూడా లేరు, అంటే సభ్యత్వం నమోదు జరగలేదు, సభ్యత్వ నమోదు జరగలేదు, అది మీకు అది నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేదంటారు. వైఎస్ఆర్సీపీ సభ్యత్వాలు జరుగుతున్నాయా? వినండి, తెలుగుదేశం పరంగా జరిగాయి. తెలుగుదేశం కార్యకర్త రాజీనామా చేసి మాకలా తెలుస్తుంది. ఒక ఇష్యూ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మీరు చెప్తున్నారు మా పార్టీకి రాజీనామా చేసినట్ట, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యట, ఇటు కార్యకర్తకు కూడా అంత డిగ్నిటీ ఇస్తున్నారా? ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ కదా. మీరు పార్టీ దగ్గర నుంచి ఈ సభ్యత్వం ఈ విధంగా ప్రాస్పెక్ట్లో రాజీనామా చేశారు కాబట్టి సభ్యత్వం క్యాన్సిల్ అయిందని మాకు చెప్పండి ఒకటి, మేము మాట్లాడము అప్పుడు. ఇట్స్ ప్రాపర్లీ సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు చేరినా కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి సభ్యత్వం ఉంటది. చిరంజీవి గారికి ఇప్పటికీ రాజీనామా చేయలేదు. చిరంజీవి గారే ఆ పార్టీకి రాజీనామా చేసి వచ్చారు వైఎస్ఆర్సీపీ. మీరేం చెప్పదలుచుకున్నారు? గారు మీరు చెప్పిన ధర్మాన ప్రసాద్ గారు కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు కదా. వినండి, పాత సభ్యత్వం ఎక్కడన్నా డిస్ప్లే అయితే దాన్ని ఎవరు తప్పు? ఎందుకు ఇప్పుడు అఫీషియల్ ఎవరు తప్పు? ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒక స్థాయి కలిగిన నాయకుడు ఒక పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు సభ్యత్వం ఇచ్చి కండువా వేస్తారు. ఇది ప్రైమరీ. ఇప్పుడు దానికి మీ ఎవరైతే మీరు వంశీ కానీ ఇలాంటి వాళ్ళు అప్పుడు జాయిన్ అవుతారో చూడండి, వాసుపల్లి గణేష్ గారు ఇలాంటి వాళ్ళు చుట్టపల్లందరికీ కండువా కప్పి ఆయనకి సభ్యత్వం ఉండదు. తర్వాత ఎలక్షన్లో అతనికి పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. అందుకే కదా అంబిగ్యూటీ, మీరు కూడా సస్పెండ్ చేయలేరు వంశీని. అందుకనే మీరు కూడా మన జనసేన ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకున్నారు. కనీసం మా పార్టీలో చేరి మీ పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి మీరు వల్లభనేని వంశీని ఏం చేశారు? మీ పార్టీ కండువా వేయలేదు కదా, వేయలేదు కదా. మీరు వైసీపీ కదా, వాస్తవం చెప్తే నిజంగానే జనసేన నుంచి జనసేనకి రాజీనామా చేశారు లేదా? రాబర్ట్ ప్రసాద్ గారు రాజీనామా చేశారు లేదా మీ పార్టీకి? చేశారు కదా. చూడండి జాగ్రత్త వినండి, రాబాకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు. సభ్యత్వాలు ఇచ్చారు లేదా అడగండి. రెండో విషయం, ఇక్కడ మీ దగ్గరికి వచ్చారు వంశీ గారి విషయం కానీ వాసుపల్లి గారి కానీ మీరు రాజీనామా చేయించలేదు, సస్పెండ్ చేయలే. దే స్టాండ్ స్టిల్ యాజ్ తెలుగుదేశం. సరే ఓకే, మా తెలుగుదేశం వాళ్ళని మీ పార్టీలో ఇంకా కొనసాగిస్తున్నారు. ఓకే, సభ్యత్వాలు ఇచ్చి ఇచ్చారు. చెప్పండి, వినండి, బీఫామ్ ఇవ్వలేరు కదా సభ్యత్వం లేకపోతే. వినండి, సభ్యత్వాలు ఇప్పుడే లేవు అన్నారు, వైసీపీ లేవు అన్నారు, నాయకులు చెప్తున్నా కార్యకర్తల సభ్యత్వం నమోదు తెలుగుదేశం డ్రైవ్ పెట్టింది. వినండి, తెలుగుదేశంలో వైఎస్ఆర్సీపీ డ్రైవ్ పెట్టిందా? ఎందుకు పెట్టలేదు అడగండి, మీరు అడగండి. వైసీపీ సభ్యత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను మీలా తెలుగుదేశంలో డ్రైవ్ పెట్టి సభ్యత్వాన్ని నమోదు చేసిందా? మేము ఎలా చేస్తున్నాం అదే చెప్పారు కదా. నేను అడిగినా మీరు సమాధానం చెప్పకుండా నేను వైఎస్ఆర్సీపీ నేను తెలుగుదేశం పరంగా జరిగింది ఇదే చెప్పదండి. నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు నేను చెప్తున్న సభ్యత్వాల గురించి. రాజకీయ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ లాగా రాజకీయ వ్యవహారాలు చేయదు, వాళ్ళు లిమిటెడ్ ఫార్మ్ అంతవరకే దాని సబ్జెక్టు. సరే వినండి, కానీ మీరు బాప్టిజం సప్లై చేసినట్టు మీ దగ్గర ఉన్న కార్యకర్తలను ప్రొవోక్ చేసి పెట్టిస్తారు. అది ఒప్పుకుంటారా? అదే మీరు అన్నారు కదా, వైసీపీకి వచ్చే వాళ్ళందరూ కూడా బేవార్స్ బ్యాచ్ అని మీరే అన్నారు. మీరే అన్నారు కదా, అన్ని మీరే అన్నారు కదా, అన్నారు కదా. ఎక్కడన్నా ఒకటి నిజంగానే వాళ్ళు రప్ప నరుకుతారని భయం మాకు కాదు ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉంది. ఎవరి కుటుంబ సభ్యులకి? ఎవరైతే ఇప్పుడు ఎవరింట్లో ఎవరు లేరో అవన్నీ పర్సనల్ గా పోకూడదని నేను గౌరవంగా మాట్లాడుతున్నాను. వివేకానంద రెడ్డి గారి హత్యని మన హార్ట్ అటాక్ గా చెప్పినటువంటి మీరు ఏదైనా చేయగలుగుతారు, మీరు చేయలేరనేటువంటి మాట కాదు. అయితే వినండి సార్, గవర్నమెంట్ మీదే, వినండి, సిట్ అధికారి వెంకటేశ్వర గారే, మీరు ఎవరిని మీరు చెప్పకుండా మేము చెప్పినండి. వినండి, సాక్షి పేపర్ రాసింది నాకు తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరు తెచ్చుకున్నారు? చర్చ అసలు చర్చ అంశం మీద చర్చ జరుగుతుంది.
చెప్పండి. ఏవేవో టాపిక్లు డైవర్ట్ అవుతున్నాయి. లక్ష్మీకాంత్ రెస్పాండ్ అవ్వండి. ఒకరు అభిప్రాయం తర్వాత ఒకరు చెప్పండి సార్ దయచేసి. సార్ ఇప్పుడు ఇంకేం మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా మన ప్రసాద్ గారు వచ్చి మాట్లాడేస్తారు. డిస్కస్ పాయింట్ మాత్రం జనాల్లోకి వెళ్ళదు. వాళ్ళు నరుగుతా అంటే తెలుగుదేశం కూటమి వాళ్ళు భయపడిపోతున్నారు కాబట్టి వాళ్ళు నరుగుతారు ఏందనే మాట ఆయన డెలివరీ చేశాడు. మీరే అనుకుంటే దానికి ఎవరేం చేస్తారు? మీరే మమ్మల్ని నరుకుతారంటే నరికేంత పనులు ఏం చేస్తున్నారు మీరు? అంటే మిమ్మల్ని నరికేంత చెడు చేస్తున్నారా? మిమ్మల్ని నరికేంత చెడు చేస్తున్నారా? రాష్ట్రంలో మీరు అంత అహింస చేస్తున్నారా? ఎందుకు నరుకుతారు మిమ్మల్ని? ఎందుకు నరుకుతారు మిమ్మల్ని? ఎందుకు నరుకుతారు? మీలాంటి రౌడీలకి కాలకేలకు భయపడం గుర్తుపెట్టుకోండి. భయపడుతుంది మిమ్మల్ని ఎవరు ఒక రప్ప అంటే మీకు తడిచిపోతుంది. ఒక రప్ప అంటే మీకెందుకు? అదేదో బండి మీకెందుకు భయం అనుకుంటున్నా? ఎవరికి భయం? మీకెందుకు భయం? మరి మీరు సురేష్ ఎంతమంది వస్తారు రండి. ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఈ రకమైన అహింసకి తాగుండదు. మా భాషలో నీకు చెప్పింది ఏంటంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోయే వాళ్ళని రాజ్యాంగానికి మాత్రమే భయపడతాం. రాజ్యాంగానికి మాత్రమే భయపడతాం. దెయ్యం అక్కడ ఉంటది, భయపడతారు. దెయ్యం ఉందా అంటే నేనైతే లేదని చెప్తాను. అలాగే గంగమ్మ జాతరలో నరికేస్తారు అనేది మీ ఇల్యూషన్. అలా ఇల్యూషన్స్ కి ఆన్సర్ ఏంటి గోళ? ఈ రప్ప గోళ సార్ నేను ఇందాక నుంచి కూడా ఫస్ట్ నుంచి ఒకటే అంటున్నా. ప్రతి మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడల్లా ప్రతిసారి ఆ ప్లగ్ గార్డ్ కనిపిస్తుంది. అంటే పార్టీ అధ్యక్షులు అనేవాళ్ళు ఒకసారి అని చెప్పారు, అదేదో పుష్ప సినిమాలో డైలాగ్ అండి, అదేదో పెట్టుకున్నారని చెప్పేసి అని ఉన్నారు. అది తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది మాట్లాడినప్పుడు నెక్స్ట్ మీటింగ్లో అది మళ్ళీ పునరావృతం కాకుండా అది కట్టడి చేసే పనిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాని ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా రప్ప ఫ్లగ్ గడ్లు కనిపిస్తున్నాయి. ఇవాళ రోజున తెలంగాణ వచ్చిన రప్ప ఫ్లగ్ గడ్లు కనిపిస్తున్నాయి. దానికి తోడు కింద 88 దాటితే మీకు గంగమ్మ జాతరలో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది ఖచ్చితంగా సామాన్య ప్రజలకు కూడా అది అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది. దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఏంటని చెప్పేసి మేము అడుగుతున్నాం. కానీ ఇక్కడ ఎవడో భయపడలేదు, ఇక్కడ ఎవడో ప్యాంట్లు దొరుకునేది లేదు. ఇవాళ రోజున మీరు అధికారంలో 151 సీట్లు తెచ్చుకున్నప్పుడు మా ఒక్క ఎమ్మెల్యేను కూడా మీరు లాక్కున్నారు. లాక్కొని కూడా ఇవాళ రోజున దాన్ని రాజీనామా చేశారని చెప్పేసి మీరు ఏ విధంగా చెప్తారండి? ఆయనే చెప్పాడు రాజీనామా ఏకైక ఎమ్మెల్యేని నువ్వు ఏ విధంగా లాక్కున్నావు అనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఇవాళ రోజున ఈ రప్ప అనేది ప్రోత్సహించడం అయితే మేము ఒప్పుకోము. ఇవాళ రోజున మీరు కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ జనసేన ఎటువంటి 100% స్ట్రైక్ రేట్ తో ఉందో రేపు పొద్దున్న పంచాయతీ ఎలక్షన్ లో కూడా అంతే స్ట్రైక్ రేట్ తో కాబట్టి మీకు కూటమి బద్దలు కొట్టేసి మీకు కరెక్ట్ సమాధానం చెప్పొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం. ఆయన బెదిరించచ్చు, మేము తప్పు చేసే వాళ్ళని అసహించమని మేము అనకూడదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలని మేము చెప్తే వాళ్ళని తప్పు, ఆయన మాత్రం అనొచ్చా? అంటే మీరు అధికారంలో ఉందని ఇష్టపడ్డాడు బెదిరిస్తారా? బెదిరింపు కాదా? బెదిరింపు కాదా మీరు చేసేది? నేను మొదట్లో చెప్పింది కూడా అదే. పోతానంటే మేము సహించాం. అలాంటి వాళ్ళకి మేము నేర్పిస్తాం ప్రజాస్వామ్యాన్ని. మీరు వచ్చి బెదిరిస్తాం అధికారంలో ఉన్న మేము చూసుకుంటే మీ అధికారంలో ఏదైనా జరుగుతుందా? గుర్తుపెట్టుకోండి లక్ష్మీకాంత్ గారు, ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి కూడా హింసాయుతమైనటువంటి చర్యలకి తావు లేదు. మేము చెప్పేదండి ప్రజాస్వామ్యబద్ధంగా పోండి, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయండి. ఉన్నప్పుడు మీరు అట్లాంటి కార్డులు పెట్టుకొని జరగకూడదు, అట్లాంటి ర్యాలీలు చేయకూడదు. మరి మన పవన్ కళ్యాణ్ మనలో తొక్కుకుంటూ పోతామని వ్యానంగా పెట్టారు. ఎవరిని తొక్కుకుంటా పోతారు మీరు? ఎవరిని తొక్కుకుంటా పోయారు మీరు? ఎవరు మీ పవన్ కళ్యాణ్ చెప్పలేదే? మీ పవన్ కళ్యాణ్ మా బ్యానర్లు పెట్టొద్దని చెప్పలేదే? మీ పవన్ కళ్యాణ్ మా మనలో రాపేది ఒక అసాంఘిక శక్తి మాదిరి ప్రోత్సహించలేదా? మనలో రాపేదంటే తొక్కుకుంటూ పోతా
మీరే కదా మీ పార్టీ లైవ్ లో ఒప్పుకున్నారు కదా ఫస్ట్ సార్. మొదలెట్టింది మీరు మీరే కదండి మీరేంటి బాబు ఫస్ట్ ఇప్పుడు చెప్తావు నువ్వు ఇందాకన్నావు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మేము 100% స్ట్రైక్ రేటింగ్ తెచ్చుకుంటామని మీరు ఎందుకు దొరుకుతారు మేము ఏం చేస్తామో చూస్తాము. మీరే కదా సురేష్ సురేష్ గారు ఫస్ట్ 2029కి రప్ప ఉంటుందని మేము అన్నది మీరు ఓకే ఓకే మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ప్రోత్సహిస్తుంది మీరు అవును చెప్తున్నా కదా అదే ఆయన అక్కడ పెట్టిన తెలుగుదేశం అతను 3 సార్లు పట్టుకుని మీరు తిరుగుతున్నారండి తెలుగుదేశం అని చెప్తున్నారు తెలుగుదేశం మీకు భయం ఉంటే దానికి ఎవరేం చేయలేము. మేము ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులకి మేము అణచివేస్తామని చెప్తున్నాం. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని మేము అణచివేస్తాం, ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం. ఇది మా యొక్క స్టాండ్. మీరు చెప్తారు మీకు మీరు నాకు చెప్పరు, డిబేట్ లో చెప్పరు, అన్నది మీరే అంటారు. నాగేశ్వరరావు గారు లాంటి గొప్ప వ్యక్తులు మాట్లాడితే జర్నలిస్టులుగా వాళ్ళ సమాధానం చెప్తాం. అంతేగాని ఒక పార్టీకి తొత్తులో జర్నలిస్టులు మాట్లాడితే మేము సురేష్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండే విజయసాయి రెడ్డి గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఏమంటలేదు, ఆయన ఏదో పాపం ఏదో క్వార్టరీలో ఇరుక్కున్నాడు, ఆయన దాకా ఏమి అనలేదని ఆయన వైపు సాఫ్ట్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తున్నారు. సార్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి భావనలు వాళ్ళు మారుతూ ఉంటాయి. ఆయన పార్టీ నుంచి వదిలి వెళ్ళినటువంటి వ్యవహారం ఆయన వ్యక్తిగత వ్యవహారాలు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో ఎటువంటి సన్నిహిత సంబంధాలని ఆయన ప్రారంభించాలనుకుంటున్నారో ఎవరికి తెలీదు. ఆయన కామెంట్స్ పూర్తిగా ఆయన వ్యక్తిగతం. రెండవ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక సార్లు విభేదించారు. ఆయన ఏమన్నా నేను ఎక్కడా విభేదించలేదు, నేనేం అనలేదు అన్నారు. పలుమార్లు ఆయన యొక్క వ్యవహార శైలిని, పవన్ కళ్యాణ్ గారి తీరుతెన్నులని అనేక సార్లు బహిరంగంగానే విమర్శించినటువంటి ఘటనలు. దాన్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము ఏం కోరుకుంటున్నాం రాష్ట్రంలో అంటే, వీళ్ళని పదే మేము అధికారంలో ఉన్నాం, మాది 100% స్ట్రైక్ రేటింగ్, మనల్లో ఆపేది మేము తొక్కుకుంటా పోతామంటే ప్రజాస్వామ్య దేశంలో ఈ రకమైనటువంటి బెదిరింపులకి తావు ఉండకూడదు. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, రప్ప భయపడద్దు దయచేసి. మేము మిమ్మల్ని రప్ప అనట్లా. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారో అలాంటి వాళ్ళని మేము తిరిగి ప్రజాస్వామ్య విలువలు నేర్పిస్తాం. ఎందుకంటే రాబోయేటువంటి తరాలకు మంచిది కాదు ఈ రకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు. కాబట్టి అలాంటి వ్యక్తులకి, అసాంఘిక శక్తులకి చెప్పట్లా మేము. ఎవరైతే ఆ రకమైన తీర్చుతో ఉన్నారో వాళ్ళకి ఊరికే వినండి. మీరు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు, ఏం చేస్తారు అది చెప్పండి సమాధానం నాకు. అనేది ఒక సినిమా డైలాగ్ అంటే తప్పులు నేను చెప్పేది లేదు సార్. వర్మ సార్ అందరికీ క్లారిటీ రప్ప అనేది అల్లు అర్జున్ గారు ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. పలు ప్రాంతాల్లో ఎవరి భాష ఎవరి అభిప్రాయం వాళ్ళు. ఈ రోజు మా అభిప్రాయం ఏంటంటే రప్ప అంటే మొదటి నుంచి నెత్తినోరు మోతుకున్నారు. అదే మీరు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన తర్వాత ఏంటి రప్ప మీనింగ్ నాకు చెప్పండి. ఆ రప్ప మీనింగ్ ఏంటంటే ఆ పోస్ట్ లో ఉన్న అర్థం ఏంటి? రప్ప మీనింగ్ మేము మా భాషలో చెప్తున్నా. రప్ప మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే మర్చిపోయారో రాజ్యాంగాన్ని, ఏదైతే ప్రజాస్వామ్య విలువలు మర్చిపోయారో అది నేర్పడమే మాకు రప్ప. అదేంది రప్ప అంటారు ఏంటి? చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అలాంటి పనులు మేము చేసినా తప్పేది ఏ పార్టీ చేసినా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహింసా ధోరణితో పోదు, ముమ్మాటికి ప్రజాస్వామ్య విలువలతోనే పోతుంది. పోదు. ఈ రప్ప ఎందుకు వస్తుంది అంటున్నాను. ఎందుకు రప్ప ఎవడో పెట్టుకున్నాడు, మాకు సంబంధం ఏంటండి? మేము అలా చెయ్యం, తప్పు చేసిన వాళ్ళని మేము అధికారంలోకి వచ్చి శిక్షిస్తామంటే అయిపోయింది కదా. తప్పు చేసే వాళ్ళు శిక్షిస్తామనేదే మా స్టాండ్. అరే రప్ప గంగమ్మ జాతర ఎక్కడొచ్చింది? ఇది కదా, దీనికి మీరు చెప్పాల్సింది. దీన్ని మీరు ఓన్ చేసుకుంటున్నారు. నేనైతే ఎవరి అభిప్రాయంలో ఏదో ఒక కార్యకర్త తీసుకొచ్చే పార్టీ విధానం అనుకోకూడదు. మీరే అన్నారు లోకేష్ గారు దాని మీద సిక్కాన్ అయి ఉన్నాము. రప్ప 29 వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కార్యకర్తల్ని రెచ్చగొట్టినటువంటి మాట వాస్తవం కదా. పవన్ కళ్యాణ్ గారు మనలో ఆపేది తొక్కుకుంటూ పోతాం అనేది వాస్తవం కదా. అవన్నీ వాళ్ళు ఆపినప్పుడు ఎవరో కార్యకర్త తన అభిప్రాయం చెప్పుకున్న పార్టీ స్టాండ్ కాదు. మేము పదే చెప్పాం కదా. అది మీరు చెప్పాలి కదా. మీరు ఇందాక ఏమన్నారు 29 రప్ప కదా. అవును
29లో రప్పారప్పనే నేను వీళ్ళని నరకుతామని చెప్పట్లా, ప్రజాస్వామ్య విలువలు నేర్పడమే రప్పారప్ప వాళ్ళ భాషలో చెప్పా. రప్పారప్ప అంటే నరుకుతామని నేను చెప్పలేదా? ఎలా లింక్ పెడతారండి? అది వర్డ్ కాదు కదా సార్. రప్పారప్ప అంటే నరకడం అనే అర్థం ఏమైనా ఉందా? సినిమాలో జాతరలో ఏం చేస్తావు? పొట్టేళ్ళు నడుగుతారు కదా అని. పొట్టేళ్ళు నరికినట్టు మనుషుల్ని నరుకుతా అనే మాటలు ఎవరు మాట్లాడారు? అక్కడ ఏమి జాతర జరుగుతుందో నాకు కొద్దిగా వివరంగా వివరించారు అంతే, లైవ్ లో. అంతేనా? నేను ఒక చిన్న విషయం చెప్తాను వినండి సార్. మమ్మల్ని వీళ్ళు అహింసాయుతమైనటువంటి ధోరణి కలిగిన పార్టీ అని పోర్ట్రేట్ చేయడానికి దాన్ని వాడుకుంటున్నారు. కానీ వాస్తవంలో మాకు సంబంధం లేదని మీరు చెప్పట్లేదు కదా. 29 ఉంటుంది అంటున్నారు స్టార్టింగ్ లోనే. అది మంచిది కాదన్న, అది మీకు చెప్పలేదు సురేష్. ఓకే, మీ ఇష్టం, ఏమో చేసుకుంటారు చేసుకోండి. కానీ అది మంచిది జనసేన పార్టీ వాళ్ళు చెప్పారు మీకు నెగిటివ్ అవుతుంది, అది మీకు ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ అంటే నేను చెప్తున్నా సార్. రప్ప అంటే నరకడాలు కాదు. మరి ఏంటి రప్ప అంటే నరుకుతామని అర్థం ఏదైనా ఉందా? డిక్షనరీలో అయినా ఉందా? అది ఫంక్షన్ ఇన్విటేషన్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్ రప్ప అనేటువంటిది నరకడము అనే దానికి అర్థం ఎక్కడుంది? ఏదో సినిమాలో చెప్తే నరికినట్టేనా? అక్కడ నరకవాదం లేదు. మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే 88 గంగమ్మ జాతర, దాని అర్థం మీరే చెప్పారు ఇందాక. గంగమ్మ జాతరలో సెలబ్రేషన్ చేసుకుంటామండి. పొట్టేలు గంగమ్మ జాతర అంటే గెలిచినటువంటి సందర్భంలో పండుగ చేసుకుంటామని అర్థం అవ్వచ్చు. అట్లా తీసుకోండి, ఆ కోణంలో తీసుకోండి. నరుకుతామని ఎందుకు అనుకుంటారు మీరు? నరుకుతామని ఎందుకు అనుకుంటారు సార్? అంటే వాళ్ళకి భయంగా ఉందా? రెండు పార్టీలకి మమ్మల్ని నరుకుతారు, మేము తప్పులు చేస్తాం అనేటువంటి భయం ఎందుకు కనిపిస్తుంది? మీకు నచ్చినట్టు పదే పలు వేదికల్లో చెప్తున్నాం కదా. చేసుకోండి. ప్రసాద్ గారు, ఏంటి విజయసాయి రెడ్డి గారు సడన్ గా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పటి నుంచో మిత్రులు, నేను ఆయన ఏమి అన్నం ఇటుపోయిన అనుభవం అని చెప్పి ఆయన అంత స్పష్టంగా మాట్లాడడం, ఏమైనా జనసేనలోకి వెళ్తున్నారు లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏమైనా ఆయన దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందంటారు? ఏం పొరపాట్లు జరగడం సహజం, ఏ పార్టీ అయినా. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి ఈయన బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడంలో ఉన్న ఇన్సైడ్ ఏంటి? కామెడీకి పరాకష్టం రాదు, బాలినేని పార్ట్ 2 అనాలి. ఇప్పుడు ఆయన సాధారణంగా ఏదో ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్ద తీసిమార్కాన్ని రాజకీయాలు చేసి 2-3 సార్లు బట్టి ఎంపీలో లేకపోతే ఎమ్మెల్యేలో గెలిచిండి ఈరోజు ఓడిపోయాడు కాబట్టి బెక్క చూపులు చూస్తుంటే పార్టీ చూపుతున్నాడు ఆయన దగ్గర. ఇప్పుడు ఏ క్వార్టరీ అని మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడండి క్రానికల్ ఆర్డర్లో మీరు గమనించుకోగలిగితే పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఆయనే ఉన్నాడు. ఇంకా క్వార్టరీ ఉంది దాంట్లో. అదే సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గురే కదా. సో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి ఆయనతోనే ఉన్నారు. పోయినాడు ఇతనే. బయటకు పోయి ఏం మాట్లాడుతున్నాడు? తీరువతను లేకుండా. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి 20 సంవత్సరాలు బట్టి మిత్రుడు. ఎలక్షన్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద ఎటు మాడబట్టి హిట్ అయిందని అందరూ మాట్లాడతారు, విశ్లేషకులు అందరూ చెప్తున్న విషయం అదే. అది నెగిటివ్ అంతా కన్సాలిడేట్, అది మొత్తం కమ్యూనిటీ అంతా ఏకతాటి మీదకి వచ్చి ఎలక్షన్కి లీడ్ అయింది అనే విషయం. ఇది ఆయనకున్న అనుభవం, ఆయనకి నిజంగా మంచి చెప్పే ఉద్దేశం ఉన్నప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు బయటకు వచ్చి ప్రవచనం ఆయన లేకపోతే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అట్రిబ్యూట్ హిట్ అవుతున్నప్పుడు ఆయన వంతుగా ఇక మీద నుంచి పార్టీ స్టాండ్ మనది అది కాదు, మనం మాట్లాడకూడదు అన్నది ఎప్పుడు నాకు చెప్పిన ఉదంతం కనపడలేదు. రెండోది, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే సిట్టోలు ఖాళీ ఉన్నప్పుడు 4 పేర్లు చెప్పడానికి పిలుస్తున్నారు. ఏదో లెక్కర్ స్కామ్లో వచ్చి 4 పేర్లు చెప్తున్నారు, తర్వాత వాళ్ళని ఎంక్వైరీ చెప్పి లోపల తీసుకెళ్తున్నారు. అంతకన్నా అతను రోల్ ఏం కనపట్లే. ఇప్పుడు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో దూరంగా ఉండి ఇంట్లో ఫ్యామిలీ అంతా భయపడ్డారు, వద్దన్నారు రాజకీయాలని, దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండమనండి. ఆ మాటకు వస్తే బీజేపీ బెక్క చూపులు చూడక్కర్లే. ఆయన చేసిన త్యాగం సీటే కదా బీజేపీ వాళ్ళు ఒక ఎంపీ టికెట్ ఇచ్చుకోగలిగారు ఒకరికి. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు బీజేపీతో లాబింగ్ ఇవన్నీ అవసరం లేదు. దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయడం ఇవన్నీ నాకు అక్కర్లేదు. వైఎస్ఆర్సీపీకి కూడా అప్పుడు ఈ పొత్తు విషయంలో వాళ్ళకి వచ్చిన ఆప్షన్ అంటే గతంలో ఈ సుజనా చౌదరి, సీఎం రమేష్ కూడా ఇలాగే ఎక్స్ప్లోర్ చేశారు తెలుగుదేశానికి. ఇప్పుడు 19 ఎలక్షన్స్కి జనసేనలోకి వెళ్ళి జనసేన ఉందా? ఎందుకు వెళ్ళే ఉపయోగం? అక్కడ బాలినేని గారిలాగే ఇంకో యాంక్ బెంచ్లో కూర్చోడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. ఇప్పుడు ఈయనలో అంత డైమెన్షన్స్ ఉండే అగ్రెసివ్ లీడర్ అయితే కాదు కదా. ఒక స్ట్రాటజిస్ట్ మా అయితే బ్యాక్ హ్యాండ్లో పని చేయడానికి ఉంటారు. బ్యాక్ హ్యాండ్లో పని చేయడానికి చాలా మంది ఉన్నారు జనసేనలో. సో అలాంటి దగ్గర ఆయన అంత రోల్ ప్లే చేసేసంత ఏముండదు. ఇప్పుడున్న ఈ స్ట్రాటజీ టీడీపీకి పుష్టీకరించరు, దగ్గరికి కూడా రానివారు. ఈ లాస్ట్ టైం బీజేపీ పరంగా ఎంపీ టికెట్ మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి రాజీనామా చేసి అన్నప్పుడు బీజేపీ అన్నదానికి ఆయన తెలుగుదేశం తీవ్ర పాపందుకలు క్రియేట్ చేసింది, ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ కానివ్వకుండా. సో ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అతనితో ఏవో 4 పేర్లు చెప్పి 5 పేర్లు చెప్పి అడవాడు చేయడానికి తప్ప ఇంకేం ఉండదు. నేను కూడా చార్ట్ అకౌంట్గా చెప్పిన ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో. కేస్ స్టడీస్ కానీ ఎవరు రివీల్ చేయాలి. వైఎస్ఆర్సీపీలో ఏమన్నా ఉంటే అవి ఏమైనా లీక్స్ ఏమైనా చేస్తాడు? ఏముంటాయి గోలక్కడ అంతకనే ఏమంటాయి. వాళ్ళు ధనంజయ రెడ్డి మీద పడాడు, వీళ్ళు సుబ్బారెడ్డి మీద పడాడు, నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడాడు. ఆల్రెడీ ఎపిసోడ్ నడుస్తూనే ఉన్నాయి. కొత్తగా ఏడిపోయి ఉంది దాంట్లో.
ఇదే లెక్కర్ స్కామ్లో వాళ్ళు అల్లుడు చేస్తున్నప్పుడు ఏమైనా మాట్లాడగలిగాడే? అవన్నీ నిజంగా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నప్పుడు పార్టీకి మహిళంటే కార్యక్రమాలలో నిలువెత్తు నిదర్శనంగా నిలబడి మాట్లాడండి. 20 సంవత్సరాల ఫ్రెండ్షిప్ అని పవన్ కళ్యాణ్ గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా నా పార్టీ ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్ ఇచ్చి నేను చెప్తున్నాను, ఇలాంటి మాట్లాడకూడదంటే దానికి యాడ్ అవుతుంది, లీడ్ అవుతుంది. అవేవి కనబడినప్పుడు ఇవాళ వచ్చి నేను సత్సంగంలో జాయిన్ అయిన ప్రవచనాలు ఇవాళ నుంచి నాకు పవన్ కళ్యాణ్కి 20 సంవత్సరాలు బట్టి బాంధవ్యం అలా రాఖీ కట్టాడు, వీళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాం, ఆగస్ట్ 1st వీక్లో వచ్చే ఫ్రెండ్షిప్ డే నేను పవన్ కళ్యాణ్ బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇట్ డోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ అండ్ ఇట్ డోంట్ గివ్ ఎనీ శాంక్చురీ. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 16 నెలల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ సురేష్ గారైనా కేఎస్ ప్రసాద్ గారైనా ఆయన చాలా లైటర్ వేలో తీసి పక్కన పడేస్తారు. ఎందుకంటే ఆయన పడ్డ నొప్పులేంటో ఆయనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటో వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులనే నమ్మించలేని జగన్మోహన్ రెడ్డి గారి కేసులో A2గా ఉన్నటువంటి వ్యక్తి నమ్మకాన్నే కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29లో అధికారంలోకి వచ్చిందంట. వచ్చినాక వీళ్ళు గంగమ్మ జాతర అంట. మీరు అధికారంలో లేకుండా మీరు గంగమ్మ జాతర చేస్తే అధికారంలో ఉండ మేము ఏ జాతరలు చేయాలా? కానీ మేము అది చెయ్యం కాబట్టి మొన్న వెంకటరెడ్డి గారు మీ పార్టీ మీద మీకు నమ్మకం లేకుండానే పొత్తులతో గెలిచిన వాళ్ళు మీరు మళ్ళీ మీరు ఇతరుల నమ్మకం గురించి చెప్తారా? ఆలోచన విజయ్ గారు, మీ పార్టీ మీద మీకే నమ్మకం లేక పొత్తులతో గెలిచిన వాళ్ళు మీరు మాకు నేర్పిస్తున్నారు నీతులు. ఎంత నమ్మకాల గురించి మీరు చెప్తారు? మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే పోటీ చేసేది, మీ పార్టీ మీద మీకు నమ్మకం ఉంటే పోటీ చేసేది. చెప్తున్నా నేను సైలెంట్ గా చట్ట ప్రకారమే మీలాగా సిఐడి ఆఫీస్ కి తీసుకెళ్లలేదు. మా ఎంతమంది కార్యకర్తలు గుంటూరు సిఐడి ఆఫీస్ లో మీరు ఎంత వికృత చేష్టలు చేశారో ఆ బాధితుడికి తెలుసు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మేము ఒక్కటే చెప్తున్నామండి, కుటుంబాన్ని సొంత మనుషులనే నమ్మించలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్న కోట్ల మందిని నమ్మించేది ఎప్పుడు, వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఇవన్నీ జరిగాయి కాదు. అయితే వీళ్ళు మాట్లాడే విధానం తప్పు అనేటువంటి మాట అందరూ ఖండించాలా. మరి ముఖ్యంగా రాజ్యాంగం గురించి అవగాహన కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ఖండించకుండా వారిని వెనకేసుకురావడం అత్యంత శోచనీయం. అటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో గతంలో లేదు. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయింది కాబట్టి వాళ్ళ క్యాడర్ అంతా స్టార్టర్ అయిపోతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా గ్రూపులుగా నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ముఠా రాజకీయాల్ని ప్రోత్సహించేటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి రప్పా డైలాగులు వేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్షనిజాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీలాంటి ఫ్యాక్షన్ మెంటాలిటీని ఫ్యాక్షన్ కార్యక్రమాల్ని ఉక్కు పాదంతో అణిచివేసిందని మాత్రం చెప్పదలుచుకుంటా ఉన్నానండి. సార్, విజయసాయి రెడ్డి గారు క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టుగా ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు మంచి స్నేహబంధం అన్నట్టుగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా 2018-19 ఆ సమయంలో 2022 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్లిళ్ళ గురించి దత్తపుత్రుడు అని చెప్పేసి లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద కూడా ఆయన ప్రవర్తించిన తీరు అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఇవాళ రోజున మీడియా ముఖంగా వచ్చేసి అదే క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టుగా ఇవాళ రోజున శాంతి అని చెప్పేసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోకుండా మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారికి నాకు ఏదో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి, మాకు 20 సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి, నేను ఇప్పటివరకు పల్లెత్తు మాట మాట్లాడలేదని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన మీద ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెక్స్ట్ స్థాయి A2గా ఉన్న విజయసాయి రెడ్డి గారి పరిస్థితి ఎట్లాగా అయిపోయిందంటే కార్యకర్త కన్నా దిగజారిపోయి, ఒక ఎంపీ స్థాయి అనే సంగతి పక్కన పెట్టేసండి, కార్యకర్త కన్నా కిందకి దిగజారిపోయి ఇవాళ రోజున బర్త్డే పోస్టులు పెట్టుకునే పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇవాళ రోజున ఆయన భూదందాలు కానీ, ఆయన అక్రమాలు కానీ, అక్రమ సంబంధాల విషయం కానీ ఇవాళ రోజున చెప్పాలంటే కానీ ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు కూడా అరువు మీద కూర్చొని కూడా వాటి గురించి చర్చించుకుంటారు. ఇవాళ రోజున విజయసాయి రెడ్డి గారు జనసేనలోకి వస్తారని చెప్పేసి ఏ విధంగా నమ్ముతాం? పార్టీలో ఇందాక ఈయన కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట మాట్లాడితే బాలినేని గారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున అదే సామినేని ఉదయభాను గారు వచ్చారు. ఇవాళ రోజున ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నారు. ఒక మనిషికి ప్రతిష్టంగా ఒక బాధ్యత అప్పచెప్పాలంటే చాలా ఆలోచించి మేము చేసుకుంటాం పార్టీలో.
ఆ నిర్ణయాలు తీసుకునేది పార్టీ అధ్యక్షులు తీసుకుంటారు. అంతేగాని బాలనేని గారి పరిస్థితి అవుద్ది, విజయసాయి రెడ్డి పరిస్థితి కూడా అంటే ఇట్లాంటి సిల్లీ క్వశ్చన్లు సొల్లు మాటలు ఇవాళ రోజున డిబేట్లోకి వచ్చి మాట్లాడబాకండి. అది ఒకటికి 2 రకాలుగా తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ రోజున మీ పార్టీ పంపించింది కాబట్టి వాళ్ళ రోజున ఆయన వ్యవసాయం చేసుకుంటారు. రాజీనామాలు చేసి వచ్చారు. బాలినేని గారు రాజీనామా చేసి వచ్చారు. దామచర్ల గారు ఉంటుండగా జరగని పని అక్కడ. ఆయన దామచర్ల గారు ఉంటుండగా జరగని పని. లెక్కర్ స్కామ్ లో ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన అన్న మాట ఏంటి, సజ్జల గారు నన్ను అణగదొక్కుతున్నారు, నేను అందుకని నేను రావట్లేదు, పార్టీ అంటే నాకు ఇష్టం లేదు, బయటకు వచ్చాడు ఆయన. ఒక నిమిషం అండి, ఏంటి సుజనా గారి కామెంట్స్ ఏంటి రెడ్ బుక్ మీద ఏమన్నారండి? ఏమన్నారు? ఏమన్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్పే. రెడ్ బుక్ కరెక్టే, రెడ్ బుక్ రాజ్యాంగం తప్పు. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు, ఎక్కడ నడవదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు, బ్లూ బుక్ రాజ్యాంగం నడవదు. నడిచేది అంబేద్కర్ గారు రచించిన భారతదేశ రాజ్యాంగం మాత్రమే. ఆయన అన్న మాటలో తప్పే ఉంది. మీరు డిజిటల్ బుక్ అని ఏదో తిక్కల బుక్కులన్నీ పెట్టారు కదా, ఆ బుక్కులతో మీద నరుకుతాము రప్పాలు గిప్పాలంటే అటువంటి కుదరదు. ఆ భారతదేశంలో ఉంది అంబేద్కర్ గారి రాజ్యాంగం అని మాత్రమే సుజనా చౌదరి గారు చెప్పారు. ఏంటి కేసు ప్రసాద్ గారు సుజనా చౌదరి గారు కామెంట్స్ వీళ్ళకి నచ్చినట్టుగా అన్వయించుకుంటూ మన చేతిలో ఏం లేదు. కానీ రెడ్ బుక్ సంబంధించిన విషయంలో సుజనా చౌదరి గారు వాళ్ళ తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇంత ప్యాథటిక్ ఇందాక నేను చెప్తూ మొత్తుకుంటుంది అదే. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి చేసిన దగ్గర మన దగ్గర ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. అసలు గ్రే హ్యాండ్ లాంటిది స్థాపించిందే చంద్రబాబు నాయుడు గారు. నక్సలైట్లు ఇటుపక్క తిరిగి చూడడానికి భయభ్రాంతులకు గురైన అలిపిరి ఘటన దగ్గర నుంచి ఈ రోజు దాకా అలా అలజడి కానీ ఏమీ లేదు. ఇంత డంపులు ఇంత మంది 100 మంది నక్సలైట్లు ఇక్కడ డంపులా దొరికితే ఏమన్నా నాకు అర్థం కాలేదు. నేను అమిత్ షా గారు కూడా బీఆర్ ప్రమాణ స్వీకరణలో 20 నిమిషాలు ఏకాంతంగా చంద్రబాబు గారితో మాట్లాడినదంతా ఉంది ఈ విషయంలో. సో ల్యాండ్ ఆర్డర్కి తీవ్ర ఆక్షేపణగా ఉన్నప్పుడు టెక్నాలజీ పరంగా చంద్రబాబు గారు అందవేశం చేయని దగ్గర ఈ రోజుకి కూడా ఆ విధమైన ట్రైనింగ్ జరగలేదు, కెమెరాలు ఇంకా ప్రాపర్గా ఫిక్స్ చేయలేదు. ఈ అప్రహెన్షన్స్ అన్నిటి మధ్యలో కనీసం ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్గా వర్క్ చేయకపోతే కదండి నక్సలైట్లు అంత అలజడిని సృష్టించగలిగారు. ఎక్కడ అలజడి సృష్టించారు? ఆంధ్రప్రదేశ్ లోనా? లక్కీగా అంటే వాళ్ళని పట్టుకుంటే చట్టం ముందు నిలబెట్టిన దాని వాళ్ళ కెపాసిటీ గౌరవించాల్సింది పోయి వాళ్ళకి సాల్యూట్ చేయాల్సింది పోయి దాంట్లో పక్కన ఎదుగుతారేంటండి? ఆల్మోస్ట్ టాప్ 10 లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళందరూ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో జరిగితే నేను యాక్సెప్ట్ చేస్తా. ఉభయ గోదావరి జిల్లా నడి బొడ్డులో సార్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మధ్యలోకి వచ్చారు. ఏంటి సార్ అది? మారేడుపల్లి అడవుల్లోకి ఎటు నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ నుంచి ఇటు వచ్చిన క్రమంలో మన వాళ్ళు అలర్ట్ గా ఉండబట్టి మీరు మారేడుమల్లి ఎన్కౌంటర్ చేసినట్టు ఆ 50 మందిని అక్కడ ఎన్కౌంటర్ చేసి అరెస్ట్ చేసే దొంగలు పట్టుకుంటే గొప్పతనం అంటారా, పారిపోలిస్తే గొప్పతనం అంటారా? ఏది తప్పు? భారతదేశంలో పట్టుకోవడం గొప్ప విషయం కానీ దూరం వచ్చాడు కాబట్టి దూరం రావడం తప్పు. పట్టుకుంటే ఎవరు రక్షించుకోరు. ఏం మాట్లాడండి? నగర నడిబొట్లలోకి నక్సలైట్లు చొచ్చుకొని వస్తే ఇంటెలిజెన్స్ నాశనాలు వినాశనాలు తప్ప ఈ 5 సంవత్సరాలు ఇంకో మాటే రాదు. మీకు వచ్చే ఒకే మాట ప్రతిదీ ఏది జరిగినా సరే ఫెయిల్యూర్ అంటారు. ఏమి జరిగినా సరే ఫెయిల్యూర్ చెప్పండి. మీరు కేవలం మళ్ళీ 16.7% మళ్ళీ వెనక్కి రాదు. ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మీరు ఇంకా దాని గురించి వదిలేసి మీరు ఆ నెగిటివ్ థింకింగ్ లోనే జీవితం మొత్తం గడిపేయటమే. ఇందులో నాకు పాజిటివ్ థింకింగ్ అంటే అలిపిరి ఘటన తర్వాత గ్రేహాండ్ సంస్థ స్థాపించి నక్సలైట్లు ఆంధ్రప్రదేశ్ పక్క కన్ను చూడడానికి సాహసించిన వాళ్ళు తండోపతండాలుగా తీర్థయాత్రలకు వచ్చినట్టు వస్తున్నారు. ఏంటి సార్ ఇది? వచ్చిన వాళ్ళని పట్టుకుంటున్నారు, చట్టం ముందు నిలబడుతున్నారు. నగర నడిపోట్లోకి వస్తే
ఎట్లా failure డంపులు దొరికితే failure. పట్టుకుంటే అరే డంపుల్ని పట్టుకుంటే ఫెయిల్యూర్ అంటారేందండి వీళ్ళకి అది బుర్ర పని చేస్తుందో లేదో నాకు అర్థం కావట్లా. ఏది పడితే అది మాట్లాడేది కాదు. అలా కాదు. ఏది పడితే అది మాట్లాడడం లేదు. నేను వాస్తవం ఏది చెప్పండి పడితే ప్రజలకు. మాట్లాడను. ఎక్కడ పట్టుకున్నారు? నేను ఏది పడితే అది నేను మీరు మాగడి మల్లారావు యజమాని పట్టుకున్నారు, చంపారు. అలా పట్టుకోండి. పట్టుకోవడం తప్పంటారా? ఎక్కడ పట్టుకున్నారు? పట్టుకోవడం తప్పంటారా? ఎక్కడ పట్టుకున్నారు? మరి ఏంటి మీరు చెప్పే నాకు అర్థం వాళ్ళు అక్కడ కావట్లా. సురక్షితంగా 2 రోజులు ఉంటే తర్వాత గ్రౌండ్ చేసి పట్టుకున్నారు. అప్పుడు పట్టుకోవడం తప్పంటారా? 2 నెలలు పట్టుకోవడం ఆ తప్పంటారా? 2 రోజుల్లో పరిస్థితి ఏమైనా తేడా జరిగితే ఎవరిది బాధ్యత? మాట్లాడుతున్నారండి Okay, let- ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం ఓకే కాదా? చూద్దాండి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయకరణ్ గారు ఇష్టపడినందుకు. థ్యాంక్ యూ ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు, థ్యాంక్ యూ కేఎస్ ప్రసాద్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ 9 న్యూస్.